హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ చేసుకుందాము. నువ్వులు పల్లీల లడ్డు అండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటి వల్ల. ఐరన్, కాల్షియము, ప్రోటీన్ ఎక్కువ ఉండడం వల్ల మీకు జుట్టు రాలడం కానీ, అంతేకాకుండా ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. రోజు ఒకటి తింటే చాలు, పిల్లలు స్ట్రాంగ్గా ఉంటారు, ఎముకలు దృఢంగా ఉంటాయి. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా మంచిది. ప్రతి ఒక్కరూ తినవచ్చు. ఇలా మనం ఒక్కసారి చేసుకున్నామంటే 1 మంత్ వరకు స్టోర్ ఉంటాయి. సో నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి, మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. సో దీనికోసము కడాయి పెట్టుకొని దీంట్లోకి 1 కప్పు నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ వైట్ కలర్ నువ్వులు వేశాను. మీ దగ్గర బ్లాక్ కలర్ నువ్వులు ఉన్న ప్రాబ్లం లేదు, వేసుకోవచ్చు. మీ అవైలబుల్ని బట్టి వేసుకోండి. 1 కప్పు నువ్వులను ఇలా 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. సేమ్ అదే కడాయిలోనే సేమ్ అదే కప్పుతోనే 1 కప్పు పల్లీలను వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం నువ్వులు పల్లీలు తీసుకుంటున్నామో అదే కప్పుతోనే బెల్లం తీసుకోవాలి కాబట్టి మెజర్మెంట్స్ అనేది కరెక్ట్‌గా తీసుకోండి. 1 కప్పు పల్లీలను తీసుకొని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్‌లో ఫ్రై చేయడం వల్ల పప్పు లోపల వరకు బాగా వేగుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పొట్టు మొత్తం తీసేసి పప్పును 2గా విడదీసి సపరేట్‌గా పక్కన పెట్టేసుకోవాలి. అంతలోపు నెక్స్ట్ సేమ్ అదే కడాయిల్లోనే అదే కప్పుతోనే 1 కప్పు బెల్లం వేసుకొని, హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు లో ఫ్లేమ్‌లో ఇట్లా కలుపుకుంటూ మెల్ట్ చేసుకోవాలి. మనకు ఎక్కువ టైం ఏం పట్టదు. జస్ట్ ఒక 2-3 మినిట్స్‌లోనే బెల్లం మెల్ట్ అయిపోతుంది. ఇలా మెల్ట్ అయిన తర్వాత కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లో ఒక 10-15 మినిట్స్ ఉడికించాము అంటే మనకు లైట్ తీగ పాకం వచ్చి జిగురులాగా వస్తుంది. అంతే సరిపోతుంది. ఎక్కువ మనకేం అవసరం లేదండి. జస్ట్ జిగురులాగా వచ్చి లైట్ తీగ పాకం వస్తే పర్ఫెక్ట్‌గా సరిపోయినట్టనమాట. మీరు స్వీట్‌నెస్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక టేబుల్ స్పూను బెల్లం ఎక్కువ వేసుకోండి. చూడండి, ఇలా జిగటగా వచ్చి లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లోకి నువ్వులను అండ్ మనం వేయించుకొని పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకుంటూ దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి. పల్లీలు అనేది 2గా విడిపోయే విధంగా చేసుకోండి. ఇలా దుడ్డుగా ఉంటే మనకు తినేటప్పుడు లడ్డు చుట్టుకోవడానికి కూడా సరిగ్గా రావు, తినేటప్పుడు కూడా బాగుండవన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లో 5 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే దగ్గరికి వచ్చేస్తుంది కన్సిస్టెన్సీ అనేది. ఈ టైంలో ఫ్లేమ్ ఆఫ్ చేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మనకు స్టిక్ అయిపోతుంది, బెల్లం కదా మనం యూజ్ చేసింది. సో సైడ్‌కి అంతా స్టిక్ అయిపోతుందనమాట. ఈ ప్యాన్‌లో నుంచి ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము లడ్డూలాగా చుట్టేసుకోవాలి. ప్లేట్‌లోకి తీసుకొని మీరు ఆరేంత వరకు ఉన్నారు అంటే లడ్డూలు చుట్టుకోవడానికి రావు, విరిగిపోతాయి. సో మీకు చెయ్యి కాలుతుంది అనుకుంటే ఒక కవర్ సహాయంతో అయినా చేసుకోండి. కానీ ఇలా గోరువెచ్చగా ఉన్న టైంలోనే తడి చేయి చేసుకొని ఉండలన్నీ చుట్టేసుకోవాలి, నువ్వులుండలన్నీ. ఇలా చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. హెల్త్‌కి హెల్త్ ఉంటుంది, అంతేకాకుండా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉచిత కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.